హాయ్ అండి, నా పేరు అలీ. ఈ వీడియో వచ్చి మన దేశంలో ఎక్కువగా హిందువులు ఉంటారు. 80% హిందువులు ఉంటే ఒక 20% వరకు ముస్లిమ్స్ ఉంటారు. దాని గురించే అండి ఈ వీడియో. ఇక్కడ నిన్న ఆదివారము మార్చి 20 అనుకుంటా, మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లో ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్ పైన అనేక రకాల మనుషులు సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. కంప్లైంట్ వచ్చి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిందే దాంట్లో ఎంతమంది ఇచ్చినారంటే 17,400 మంది దాకా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే ఆయన స్పీచ్ ఆ విధంగా ఉండింది. ఎప్పుడూ కూడా దేశంలో ఇలాంటి స్పీచ్ అనేది ఎవ్వరూ వినలేదు. అలాంటి స్పీచ్ ఇవ్వడం జరిగింది ఆయన. ఒకసారి మీరు స్పీచ్ వినండి, ఆ తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. सरकार थी, उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे। घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे। और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने आया. స్పీచ్ విన్నారు కదండి. ఇందులో ఆయన చెప్తున్నది ఏమిటంటే మార్చి 5వ తేదీన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. అలాగే మార్చి బీజేపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. వాళ్ళ మేనిఫెస్టోలో 48 పేజీలు ఉన్నాయి. వీళ్ళ మేనిఫెస్టోలో, బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో 75 పేజీలు ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. మన దేశానికి చదువుకునే యువకులు ఎంత అవసరం అనేది ఈ మేనిఫెస్టోలు రెండు పక్కన పక్కన పెట్టి చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. చాలామంది అంటారు మన దేశ భవిష్యత్తు మార్చగలిగేది ఒక్క స్టూడెంట్ మాత్రమే అని చెప్పి చాలామంది అంటారు. అది నిజం. అది ఎలా నిజం అంటే ఇప్పుడు ఈ రెండు మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో మీరు పక్కన పెట్టి చదివిండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పక్కన పెట్టుకోండి. స్టూడెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, టీచర్స్ కానీ ఎవరైతే చదువుకోగలరో వాళ్ళు పక్కన పెట్టుకోండి. రెండింటినీ ఒకసారి స్టడీ చేయండి. మీ దగ్గర ఒక కాగితం పెట్టుకోండి. ఇది మనకు మంచిదా కాదా రైట్ కొట్టుకోండి. ఇది మంచిదా కాదా రైట్ కొట్టుకోండి. అలాంటివి రెండు డిఫరెన్సెస్ ఏమున్నాయని చెప్పి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఒక పేపర్లో దించుకోండి. మీకు ఏ విధంగా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి. నా మొదటి మాట. రెండో మాట ఏమిటంటే హిందువుల గురించి అని చెప్పి ఎందుకు చెప్పినానంటే హిందువుల శాతము ఎక్కువగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. మేము చాలా తక్కువ శాతంలో ఉంటాం. ఈయన చెప్పే విధానం బట్టి మీరు చూసినట్టయితే ఈయన మీకు చెవులో లిల్లీ పువ్వు పెడతా అన్నారు. ఎలా అంటారా, మీ సంపత్తి అంతా మాకు ఇచ్చేస్తారు అని చెప్పి ఆయన చెప్తా అంటే మీరు ఇని కూర్చున్నారు చూడండి, చప్పట్లు కొడుతున్నారు చూడండి ఆ స్టేజ్ కాడ. అది నాకు చాలా ఆశ్చర్యకంగా అనిపించింది.
మీరు ఎలా లాజిక్ తీసుకున్నా కూడా ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 70 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఆ 70 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎప్పుడన్నా ముస్లిమ్స్కి తీసి వాళ్ళ దగ్గర నుండి మీ దగ్గర నుండి పెరుక్కొని మాకు ఇవ్వడం జరిగిందా? లేదు. ఈయన ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తా అన్నారంటే దానికి కూడా ఒక థియరీ ఉంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు అయినప్పటికీ 102 ఎంపీలకి అయితే దాంట్లో దాదాపు 70 నుండి 75 ఎంపీలకి ఓడిపోబోతా అన్నారు. బీజేపీ పార్టీ 75 ఎంపీలు ఓడిపోబోతా అన్నారు. 102 ఎంపీలకి ఎలక్షన్ జరిగింది. దాంట్లో 70 నుండి 75 ఎంపీలకి ఓడిపోబోతా అన్నారు. ఒకటి. రెండో విషయం ఏమంటే ఏవైతే వీళ్ళు బెల్ట్ ఉందో దాంట్లో 6 జిల్లాల్లో కనీసం అంటే ఒక్క ఓటు అన్నా పడలేదు. ఒకటంటే ఒక ఓటు ఆ 6 జిల్లాల్లో నమోదు కాలేదు. ఎందువల్ల నమోదు కాలేదంటే ఆ 6 జిల్లాల్లో జనాలు లాక్డౌన్ విధించుకొని ఉండిపోయినారు. రాలేదు, వాళ్ళు ఓటు వేసేదానికి బయట రాలేదు. ఎందుకో తెలీదు. వీళ్ళు దగ్గరగా పోరు, వాళ్ళు ప్రస్తావించేదానికి వాళ్ళు ముందరికి రారు. ఈ విధంగా ఆ 6 జిల్లాలో జరగడం కారణంగా ఆ బెల్ట్ కూడా బీజేపీ పార్టీ బెల్టే. ఎందుకంటే ఆ 6 జిల్లాల్లో వాళ్ళ వ్యక్తులే ఓట్లు చేయాల్సింది, కానీ చేయలేదు. ఇంతకుముందు 2019లో ఆ 6 ఏవైతే ఉన్నాయో అవి 6 వాళ్ళు గెలిచిండే స్థానాలే. తట్టుకోలేక ఉరవలేక ఇంకేం చేయాలో తెలియలేక ఇంకా పోలరైజేషన్ తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ కనపడలేదు ఇంకి. సో దానివల్ల ఇలాంటి స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇందులో నేను హిందూ సోదరులకు కానీ నా అన్నదమ్ములకు కానీ నేను ఒకటే కోరుకుంటాను, మీరు బాగా గమనించండి ఆయన స్పీచ్. ఆ స్పీచ్లో ఎలా నిజం అవుతుందో ఒకసారి మీరు గమనించి చూసినట్టయితే, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి, గమనించి చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నేను మా ముస్లిం డేటా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ పైన చూడొచ్చు మీరు. ఇది మా ముస్లిం డేటా. ఇంతమంది మనము ఉన్నాము, ఇంతమంది మీరున్నారు. ఇది డేటా. ఇంకా పిల్లలకి ఇచ్చేస్తారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే మనము కొంతకాలం ముందు చూసినట్టయితే ఆ డేటా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు మీరు. ఇప్పుడు రాను పిల్లలు తగ్గుతా వస్తున్నారు. ముస్లిమ్స్లో కూడా పిల్లలు కనడం తగ్గిస్తా వచ్చేస్తున్నారు. పాపులేషన్ అనేది ఈక్వల్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎక్కువగా ఉన్నారు, మీరు 10 మంది సంపాదించగలిగితే మేము 20 మంది సంపాదించినా కూడా మీ దగ్గరికి రాలేము. అది అయ్యే పరిస్థితి కాదు. కానీ వీళ్ళు మీకు చెవులో లెల్లిపూ పెడతారు, అది అయిపోతుంది, వాళ్ళు పెరికేసి ఇచ్చేస్తారు. మనకు ఒక తాన మన్మోహన్ సింగ్ గారు 2006లో బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా, ముస్లిం మైనారిటీ సోదరులకి వాళ్ళకి కూడా వర్తించాలని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు ఆయన చెప్పి ఆ తర్వాత ఆయన మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాడు. ఇది రాంగ్ డైరెక్షన్లో పోతాంది అని చెప్పి అదే రోజే సాయంత్రం మళ్ళా స్పీచ్ ఇవ్వడం జరిగింది. मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। पूर्व प्रधानमंत्री मनमोहन सिंह ने क्या कभी कहा था कि देश के संसाधनों पर एक ही समुदाय का हक है? हमने तथ्य जांचे तो ये दावा गलत लगा। I believe our collective priorities are clear: agriculture, irrigation and water resources, health, education, critical investment in rural infrastructure, and the essential public investment needs of general infrastructure, along with programs for the uplift of scheduled castes, scheduled tribes, other backward classes, minorities, and women and children. The component plans for scheduled castes and scheduled tribes will need to be revitalized. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources.
అది ఫస్ట్ లెటర్ రూపంలో మనకు స్పీచ్ వచ్చింది, ఆ తర్వాత వాయిస్ రూపంలో స్పీచ్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ చేసినాడు ఆయన. దానికి ఏదైతే రాంగ్ డైరెక్షన్లో పోతాంది ఇది అని చెప్పి వీళ్ళు రాంగ్ డైరెక్షన్లో తీసుకొని వెళ్తా అంటే దానికి ఆపి కరెక్ట్ చేసి వాటికి అయిపోయింది. అది జరిగి 18 ఏళ్ళు అయిపోయింది. ఇక ఈ వీడియో చాలా లెంత్గా వెళ్ళిపోతాండి. సో దీన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.